హైదరాబాద్లోని సనత్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. సనత్ నగర్లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలోని కాలువలో అబ్దుల్ వాహిద్ అనే 8 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. అయితే అమావాస్య కావడంతో బాలుణ్ణి బలి తీసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అల్లావుద్దీన్ కోటి ఏరియాలో గురువారం 8 ఏళ్ల బాలుడు అబ్దుల్ వాహిద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడి మృతదేహం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు. అయితే బాలుణ్ణి ఓ హిజ్రా నరబలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. 4వ తరగతి చదువుతున్న అబ్దుల్ వాహీద్ గురువారం సాయంత్రం నమాజ్ చేయడానికి వెళ్లి తప్పిపోయాడు. అయితే రాత్రి అవుతున్నా బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అనంతరం సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 8:30 బకెట్లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీశారు. కాగా వాహీద్ ఇంటి పక్కనే ఉంటున్న ఇమ్రాన్ అనే మహిళ బాలుణ్ణి మస్జిద్ నుంచి నేరుగా తనతో తీసుకెళ్లినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుణ్ణి చంపి ఓ బస్తాలో వేసుకుని ఆటోలో తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డవడంతో స్థానికులు ఆటో డ్రైవర్ను పట్టుకుని చితకబాదారు. హిజ్రా ఇంటిపై బాలుడి బంధువులతో పాటు స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరబలి ఇచ్చినట్లుగా అనుమానిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలుడి మృతికి హిజ్రాయే కారణమా, మరే ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సనత్ నగర్ బాలుడి మృతి ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. 8 ఏళ్ల బాలుడు వాహీద్ హత్యకు గురవ్వడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.